ఈ కేసు గురించి కూడా చెప్తాను మీకు. ఈ కంప్లైంట్లో ఏం రాస్తుందంటే, మేమంట గుడికి వెళ్ళి అక్కడంట బయట నేను కుల మత వర్గాలు గురించి రెచ్చగొట్టే విధంగా నేను మాట్లాడానని చెప్పి కంప్లైంట్లో పెట్టారు. నేనంటే కుల మతాలు వర్గాల గురించి ఏదో రెచ్చగొట్టినట్టుగా మాట్లాడానని, ఆ తర్వాత మీకు ఇక్కడ ఏం పనని వచ్చిన వాళ్ళతో నేను గొడవపడి వాళ్ళని చేతులతో నెట్టి కర్రలతో కొట్టానంట. ఇది వీళ్ళు నా మీద కంప్లైంట్ ఇచ్చి మరి నా మీద కేసు కట్టారు. 22 మంది మీద కూడా, మా నాయకుల మీద కూడా, అక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళ మీద కేసులు కట్టడం జరిగింది. ఒక్కసారి ఆ ఫస్ట్ వీడియో ప్లే చేయమ్మా. ఇక్కడ మీరందరూ కూడా గమనించారు, మేమంతా గోవిందా గోవిందా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధి ప్రసాదించాలి అని చెప్పి మొక్కుతూ కొబ్బరికాయలు కొడతా ఉంటే, అప్పటికే బయట గో బ్యాక్ అని స్లోగన్స్ ఇస్తూ ఉన్నారు. అప్పటికే కొంతమందికి జైలు కొడతా ఉన్నారు. అప్పటికే గొడవ నేచర్లో వాళ్ళంతా కూడా మా కారు మీద దాడి చేస్తూ ఉన్నారు. మేము గుడి లోపల పూజలు చేస్తున్నాం. మేము బయటికి వచ్చే లోపే ఇదంతా జరిపించి ఇప్పుడేమంటున్నారు, నేను బయటికి వచ్చి కుల మతాలు రెచ్చగొట్టేలా నేను మాట్లాడాను, నేనే నెట్టాను, మా వాళ్ళు నెట్టారు, కర్రలతో కొట్టామని చెప్పి మా మీద కంప్లైంట్ ఇస్తే ఈ రోజున మా మీద కేసు కట్టారు. తిరిగి మా వాళ్ళే మళ్ళా అక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి మా వాళ్ళు కంప్లైంట్ ఇస్తే దాని మీద ఇంత కూడా స్పందించలేదు, దాని మీద ఏం చేయను కూడా చేయలే. అంటే గుడికి వెళ్ళి వస్తే మా మీద కేసు కట్టారు.